నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో, తీసేసే. మొత్తం ఎన్ని అమ్మేసి ఎంత వస్తాయి నీకు ఇంటికి వెళ్ళిపోవాలంటే? హాయ్ ఎవరీవన్, ఈరోజు అక్టోబర్ 27 ఈవినింగ్ 4 o'clockకి నాతో పాటు మన టీమ్మేట్ సుదర్శన్ కూడా ఉన్నాడు. అయితే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చేసే హెల్ప్ ఎలా ఉపయోగపడుతుంది, ఎలా వెళ్తుంది అనే దాని మీద ఈరోజు ఒక టెస్ట్ మెనీ అనమాట, ఒక సాక్ష్యం. సో చెప్పు, వాళ్ళు ఏం జరిగింది అసలు? మీరు కూరగాయల ఆకుకూరలు, మీకు డైలీ ఆకుకూరలు అమ్మే ఆవిడ హెల్ప్ చేశాను 2 months బ్యాక్. చేసాం. అయితే ఇప్పుడు మన వర్షంలో బాగా తుఫాన్ ఉంది కదా, దానికి ఆవిడ ఇంకా ఇబ్బంది పడుతుంది. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేద్దామని చెప్పి. అచ్చా, నువ్వు వచ్చేప్పుడు చూసావా? అవునవును, చూసి నాకు నోటీస్ తీసుకొచ్చావు. లాస్ట్ టైం నేను ఒక చంటి బిడ్డ తల్లి చంటి పిల్లతో రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుంటూ నాకు కనిపించింది. ఆ అమ్మాయి ఒక 2 years బ్యాక్ మాకు రెగ్యులర్గా కూరగాయలు ఇచ్చే అమ్మాయి 2 years కనిపించలేదు. దాని తర్వాత మళ్ళీ 2 years తర్వాత నాకు కనిపించి అన్నయ్య ఎలా ఉన్నాను అడిగితే, ఈ అమ్మాయి 2 years ఏమైందంటే పాప చంటి బిడ్డ ఇవన్నీ కూడా నేను 2 years లేను అని ఉంది. అప్పుడు అమ్మాయి చాలా పోషక లోపం అంటారు కదా, దాంతో బాధపడుతుంటే మనం గుడ్లు పాలు సాయం చేసాం. బట్ ఆ వీడియో ఇప్పటివరకు బయటకు రాలేదు. ఎందుకు రాలేదంటే మనం చేసే ప్రతి సాయం, నేను 100 మంది సాయం చేస్తే అందులో 20 నుంచి 30 వరకే బయటకు వస్తాయి. ఈరోజు ఆ అమ్మాయి మళ్ళీ వర్షంలో ఇబ్బంది పడటం సుదర్శన్ చూశాడు. నేను సాయం చేసిన అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయిలు ఇబ్బంది పడుతుందని తన నోటీస్కి వచ్చినట్టు చెప్పాడు. ఇప్పుడు మనం అమ్మాయికి ఈ 3 రోజుల తుఫాను కాబట్టి, చిరు వ్యాపారస్తురాలు కాబట్టి నేను అందరికి సాయం చేయలేకపోవచ్చు. ఇలా నన్ను అభిమానించే వాళ్ళకి మనం ఏం సాయం చేసాం చూద్దాం.